కొందరు పేరెంట్స్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయాలి అన్న హడావిడిలో ఎవరైతే చెప్తే అది నమ్మేసి మంచి అబ్బాయి, ఆస్తిపరుడు, గవర్నమెంట్ జాబు అని ఇలాంటివన్నీ కొన్ని వినగానే చెప్పేసి అరే మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది పెళ్లి చేసేస్తే అన్న ఆలోచనతో వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసే పేరెంట్స్ కొందరు అయితే మేమే కరెక్ట్, మా ఆలోచననే కరెక్ట్ అని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా అండర్ ఏజ్ పిల్లలకు కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోలేని టైంలో మీరు కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. కానీ అలాంటి పిల్లలకు కూడా ఏజ్ బాగా గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళ లైఫ్ ఏం కావాలి అంటే మీ చేతులారా మీ పిల్లల లైఫ్ మీరే స్పాయిల్ చేస్తున్నారనే కదా అర్థము. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సంసారం ఏంటి, దాని బాధలు ఏంటి, దాన్ని ఎట్లా లీడ్ చేయాలనేది మీకు 100% తెలుసు. అవునా? ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళవి పెళ్ళిళ్ళు అయ్యాక కొన్ని అలా ఉంటారు ఇలా ఉంటారు, మీరు 100% అష్యూరెన్స్ ఇవ్వలేరు కదా. సో అలాంటప్పుడు మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాక అప్పుడు ఎవరి ఆలోచన శక్తి వాళ్ళకు ఉన్నాక ఎవరి మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళకి ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి. కాబట్టి ఆ మూమెంట్లో చూసి పెళ్ళిళ్ళు చేయండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా 10 మంది చెప్పినట్టుగా మీ పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసే రైట్స్ మీకు లేవు. అలా చెయ్యకండి. మీ ప్రేమని వేరే రకంగా చూపించండి, వాళ్ళ కెరియర్ నిలబెట్టడంలో చూపించండి దయచేసి.